యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కి వ్యతిరేకంగా ఉన్నాడు. అదేవిధంగా మోడీ డొనాల్డ్ ట్రంప్ అంటే అసలు గిట్టడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మీద ఇద్దరి మధ్యలో అగ్గి ఇది పచ్చగడ్డేసిన బొగ్గుమనే స్థాయిలో ఉంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మోడీకి ట్రంప్ ఎంత కోపం ఉన్నా, ట్రంప్ కూడా మోడీ అంటే ఎంత కోపం ఉన్నా వాళ్ళు ఒక దేశాలకి ప్రతినిధులు. భారతదేశం సౌభాగ్యమే, భారత కళ్యాణం, భారత సెక్యూరిటీ కోసమే మోడీ ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు. అదేవిధంగా అమెరికా ఆధిపత్యం ఉండాలని అక్కడ డొనాల్డ్ ట్రంప్ పరితపిస్తూ ఉంటారు, తన దేశం కోసం తాను చూసుకుంటాడు. కానీ ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మోడీకి ఒకటే ఛాలెంజ్, చైనా ఛాలెంజ్ ఉంది. అదేవిధంగా అమెరికాకు కూడా ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఎవరు? చైనా. గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కూడా అమెరికా మనకి శత్రువు అయినా ఏదో ట్రంప్ టారిఫ్లు పోతే లేకపోతే ట్రంప్ మారితే మనకి ఏముండదు. అమెరికా మనకి ఎప్పుడు చైనా అంత డేంజర్ కాదు. కానీ అమెరికా కూడా ఇండియా అనేది పోటీదారే, కానీ చైనా అనేది ఇప్పుడే ఛాలెంజ్ చేసింది. కాబట్టి ఇటు అమెరికాకి అంటే ఇటు ట్రంప్కి, ఇటు ఇండియాకి, నరేంద్ర మోడీ గారికి ఉమ్మడి శత్రువు ఒకళ్ళు ఉన్నారు, అదే డ్రాగన్ చైనా. మరి ఎలా ఎదుర్కోవాలంటే ఇండియా ఒక్కటే చైనాని ఎదుర్కోగలదా? అసంభవం, అసాధ్యం కూడా. కాబట్టి చైనా యుద్ధానికైతే రాదు, యుద్ధాన్ని మన మీద అది గెలవలేదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ చైనాని మనం ఒక్కలమే ఎదుర్కోలేము, ఇది నగ్గన సత్యం, ఏ నాక్ ట్రూత్ అండి, వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. సిమిలర్లీ అమెరికా కూడా చైనాని ఎదుర్కొనే పరిస్థితిలో లేదు, ఒంటరిగా ఎదుర్కోలేదు. ఇదే తన నేషనల్